కువైట్లో రీసెంట్‌గా ఎవరైనా సరే ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కి మారుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే సాయి ల్యాబ్‌లో కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతది. ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఏంటి ఈ అప్డేట్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కువైట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సోషల్ యాప్ అయిన సాయి ల్యాబ్ ద్వారా ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే రిమూవ్ రెసిడెంట్. అసలు ఏంటి రిమూవ్ రెసిడెంట్ అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కువైట్లో నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా మీ వరకు జరుగుతుంది. ఇల్లు యజమానులు అంటే కువైట్ వారు లేదా ఇజారాదారులు అంటే విదేశీయులు వారి చేత నడపబడే ఫ్లాట్లు వారిపై రిజిస్టర్ అయి ఉన్న విదేశీయుల నివాస వివరాలు తెలుసుకోవడానికి యూజ్ అయితే అవుతుందండి. అవసరమైతే వారిని సిస్టమ్ నుంచి తొలగించడానికి ఈ సేవ ఉపయోగపడుతుంది. ఈ అప్డేట్ తీసుకురావడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశ భద్రత, జనాభా లెక్కల కోసం మరియు ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేది పాసీ డేటాలో కరెక్ట్గా ఉండాలనేది వీళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం. ఒక వ్యక్తి ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి మారిపోయి ఉంటాడు, కానీ వాళ్ళ సివిల్ ఐడిలో పాత అడ్రస్ అయితే ఉంటుంది. ఇప్పుడు పాత అడ్రస్ యజమానులు వీళ్ళని ఈజీగా తొలగించడానికి అయితే అధికారం అయితే కల్పించింది. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కి షిఫ్ట్ అయిన వారు షిఫ్ట్ అయిన తర్వాత వారు ఇంకా మన బిల్డింగ్లో జాబితాలో ఉన్నారా, లిస్ట్లో ఉన్నారా అని చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. అలా చెక్ చేసిన తర్వాత మారిపోయిన వ్యక్తులు ఇంకా మీ జాబితాలో ఉన్నారని తెలిస్తే వీరైతే యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఈజీగా తొలగించవచ్చు అనమాట. కువైట్లో రీసెంట్గా ఎవరైనా సరే ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కి మారుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ మారిన తర్వాత కొత్త బిల్డింగ్ యొక్క అడ్రస్ మార్చుకున్నారా లేదా? ఒకవేళ మార్చుకోకుంటే ఖచ్చితంగా మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు పాత బిల్డింగ్ వారు యజమానులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ లిస్టులో నుంచి మీ పేరైతే తీయేస్తారు. ఎందుకంటే ఈ అప్డేటు ఖచ్చితంగా దీనికోసమే. మీరు అసలు చెక్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే రిమూవ్ చేస్తారు. మీకైతే సివిల్ ఐడిలో అడ్రస్ ఉండదు. ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఎవరైనా రీసెంట్గా ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ షిఫ్ట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని మార్చుకోండి. ఖచ్చితంగా మార్చుకోవాలి, అయితే ఇబ్బంది పడతారు. ఓకే.